బైబిల్ పట్టణము అపోస్తుల కార్యములు 22 అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, తండ్రులారా, నేను ఇప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానం ఆలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడట వారు విని ఎక్కువగా నిశ్శబ్దంగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగ చెప్పసాగాను, నేను కిలియాలోని తర్సులో పుట్టిన యూదులను, అయితే ఈ పట్టణము గమలీయేలు పాదముల వద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్రమంత సంబంధమగు నిష్ఠయందు శిక్షితులనై మీ అందరూ నేరు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తులై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులు స్త్రీలు బంధించి చెరసాల్లో వేయించుచు మరణం వరకు హింసించింది. ఇందులో గూర్చి ప్రధాన యాజకుడు పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వల్ల సహోదరుల యొద్దకు పత్రిక తీసుకొని దమస్కులోనికి వారు కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవాలని అక్కడికి వెళితిని. నేను ప్రయాణం చేయించు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించును. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించున్నావని నా పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా, నీవెవడని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించున్న నజరేయుడగు యేసునని నాతో చెప్పెను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరు కానీ నాతో మాట్లాడిన వారి స్వరం వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవాలని అడగగా, ప్రభువు, నువ్వు లేచి దమస్కులోనికి వెళ్ళము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడినది నాతో అనెను. ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపించగా దమస్కులోనికి వచ్చితిరి. దేవుని పరిశుద్ధ వాక్యమును దీవించును గాక.